ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. నక్షత్రములలో 25వది అయిన పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారి గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. పూర్వభాద్ర నక్షత్ర అధిపతి గురువు. ఈ నక్షత్ర జాతకులు గురువుల సహకారము, మేధావుల సహకారము, సలహాదారుల వలన మంచి స్థితిని సాధిస్తారు. అనేక రంగాల గురించి అవగాహన ఉంటుంది. పెద్దల పట్ల గౌరవము, భయము సరిసమానంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలను స్వీకరించరు. ఏకపక్ష ధోరణి వలన కొన్ని కష్టాలను ఎదుర్కొంటారు. వీరు శాంతి కాముకులు, తెలివైన వారు. వీరి ప్రవర్తన నిష్పాక్షికంగా ఉంటుంది. సరళమైన జీవితాన్ని గడుపుతారు. దేవుడిపైన పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటారు. మతపరమైన విషయాల పట్ల చక్కటి ఆసక్తి ఉంటుంది. వీరి హృదయం స్వచ్ఛంగా ఉంటుంది కనుక వీరు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉంటారు. వీరికి నిజమైన సంపద కంటే మంచి పేరు ప్రఖ్యాతలు, విశ్వసనీయతలు సంపదలుగా ఉంటాయి. మీరు నిజం మాట్లాడడంతో పాటుగా నిజాయితీగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు. నిజాయితీగా ఉండటం వల్ల అక్రమాలకు, చౌకబారు ఎత్తుగడలకు మీరు చాలా దూరంగా ఉంటారు. మీలో ఆశావాహ దృక్పథం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆశలను వదులుకోరు. మీరు దయామయులు కనుక ఎల్లప్పుడూ ఇతరులకు సహాయపడడానికి సిద్ధంగా ఉంటారు. ఎవరైనా ప్రమాదాల్లో ఉన్నట్లయితే వారికి మీరు పరిపూర్ణ సహాయం చేస్తారు. మీరు అధునాతనంగాను స్నేహపూర్వకంగాను ఉంటారు. అందువల్లనే మిమ్మల్ని కలిసే ప్రజలు మీపై ప్రేమగాను అభిమానంతోనూ ఉంటారు. వీరికి అన్నీ తెలుసునన్న భావన మంచి చేయదు. స్నేహాలు, విరోధములు వెంటనే ఏర్పడతాయి. వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరిచి సమస్యలను ఎదుర్కొంటారు. ఆతురత వలన తగిన సమయం కొరకు ఎదురు చూసే ఓర్పు వీరికి నశిస్తుంది. ఉద్యోగపరంగా నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా కొన్ని విరోధాలు వస్తాయి. వీరి శక్తిని వీరికి ఇతరులు చెప్పే వరకు వీరికి తెలియదు. సాహిత్య కళారంగాలలో చక్కగా రాణిస్తారు. దేశ విదేశాలలో విహరిస్తారు. జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కానీ ధనం అప్పటికప్పుడు అంది వస్తుంది. అదృష్టం వలన పైకి వచ్చారన్న ప్రచారం సదా ఉంటుంది. వీరి సంతానాన్ని అతి గారాబం చేస్తారు, లేకపోతే కఠినంగా శిక్షిస్తారు. ఆర్థిక స్థిరత్వం సాధించిన తరువాత దానగుణం వీరికి ఉంటుంది. పిసినారితనం ఉండదు. తనకు మాలిన దానం చెయ్యరు. సామాజిక సేవలో మంచి కీర్తిని గడిస్తారు. రాజకీయాలలో బాగా రాణిస్తారు. కానీ ఆధిపత్య పోరు కొంత ఇబ్బందులకు గురిచేస్తుంది. వైవాహిక జీవితం సాధారణంగా సాగిపోతుంది. వీరి బాల్యం సౌఖ్యవంతంగా ఉంటుంది. తరువాత జీవితం సాధారణంగా సాగిపోతుంది. మీరు స్నేహం విషయంలో నిజాయితీ మరియు హేతుబద్ధత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. చక్కటి ప్రవర్తనతో మీ హృదయం స్వచ్ఛంగా ఉంటుంది. ఎన్నడూ ఎవరిని బాధించడానికి ప్రయత్నించరు. మీ వ్యక్తిత్వంలోని ఈ ప్రత్యేక లక్షణం వల్ల ప్రజలు మిమ్మల్ని అతిగా విశ్వసిస్తారు. విద్య మరియు జ్ఞానం కోణంలో చూసినట్లయితే మీరు చాలా తెలివైన వారు. మీకు సాహిత్యంలో కూడా ఆసక్తి ఉంటుంది.
దీనితో పాటుగా మీకు సైన్సు, ఖగోళ శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం మీద ఆసక్తులు ఉంటాయి. అదేవిధంగా మీరు ఈ విషయాలలో నిపుణులుగా ఉండవచ్చు. మీ ఆలోచనలు నిష్పాక్షికంగా ఉంటాయి. ఆధ్యాత్మికతకు అదనంగా వివిధ విషయాల్లో మీరు జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రంలోనూ మీకు మంచి ప్రావీణ్యం ఉంటుంది. మీరు ఒక ఆదర్శవాది. డబ్బు కంటే జ్ఞానానికి మీరు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. జీవించడానికి అవసరమైన ధనము కొరకు ఉద్యోగం లేదా వ్యాపారం రెండూ కూడా మీకు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగం కంటే వ్యాపారం చేయడానికి మీరు ఇష్టపడతారు. ఉద్యోగంలో మీరు అత్యున్నత స్థానంలో ఉంటారు. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే మీ ఎదుగుదల కొరకు మీరు అన్ని రకాల చర్యలను తీసుకుంటారు. మీరు భాగస్వామ్యంలో వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు. బాధ్యతల విషయానికి వస్తే వాటిని మీరు బాగా అర్థం చేసుకుంటారు. మీ విధిని మీరు నిజాయితీగా నెరవేరుస్తారు. మీరు ప్రతికూల పరిస్థితుల ప్రభావానికి గురికారు. ఒకవేళ మీరు వ్యతిరేక ప్రభావాలకు గురైనట్లయితే ధైర్య సాహసాలతో వాటిని అధిగమిస్తారు. మీ పేరు ప్రఖ్యాతలు సాధించడానికి మీరు ఎన్నడూ త్వరపడరు. మరియు ప్లానింగ్ చేయడంలో మీరు కొంత సమయాన్ని తీసుకుంటారు. మీరు తెలివితేటలతో పుడతారు. ప్రతి రంగంలోనూ పేరు ప్రఖ్యాతలను సాధిస్తారు. ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నట్లయితే ప్రభుత్వం నుంచి ఊహించని ప్రయోజనాలు, ప్రమోషన్లను పొందుతారు. మీరు ఆర్థికంగా మరియు సాంఘికంగా ఒక స్వేచ్ఛా జీవితాన్ని గడపడానికి మీకు అవకాశం ఉంటుంది. 24 నుంచి 33 సంవత్సరాల వరకు మీరు మీ జీవితంలో అద్భుతమైన ఎదుగుదలను చూస్తారు. మీకు అనుకూలమైన వృత్తులు సర్జన్, సాహస రచయిత, సైన్స్ ఫిక్షన్ రచయిత, జ్యోతిష్కులు, యోగా శిక్షణ, మనస్తత్వవేత్త, రాజకీయ నాయకులు, ఆయుధాలు తయారీ సంబంధించిన పని, సైనికులు, పోలీస్ అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, వెల్డింగ్, కమ్మరి, కంసలి సంబంధిత రచనలు, ఔషధ రచనలు మొదలైనవి ఉంటాయి. మీరు అంచనాలకు తగ్గట్టుగా మీ తల్లి ప్రేమను పొందే అవకాశములు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీ తల్లి నుంచి మీరు వేరుగా ఉండటం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. కానీ మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి తెలివైన వారు మరియు విధేయులుగా ఉంటారు. మీ పిల్లల నుండి పూర్తి ఆనందాన్ని మీరు పొందుతారు. వీరి వృద్ధాప్యం ఆధ్యాత్మిక చింతనతో సాగిపోతుంది. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. జాతక చక్రంలో గ్రహ పరిస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు ఉండవచ్చు. పాదాల వారీగా చూసినట్లయితే పూర్వభాద్ర నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు రాజకీయమందు ఇష్టం కలవారు, ధనవంతులు, భోగభాగ్యాలను అనుభవిస్తారు, అధిక కోపం కలవారు, పెద్దలపై గౌరవం, సభలలో మాట్లాడే నేర్పు, దైవభక్తి కలిగి ఉంటారు. పూర్వభాద్ర నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు సుఖజీవితంపై ఇష్టత, సంతానయుక్తులు, వస్తువులు ఆభరణముల యందు ఆసక్తి, దైవభక్తి పరులు, పాలు అంటే ఇష్టము, ధనార్జన చేయగలరు, దాపరికం తెలియని వారుగా ఉంటారు. పూర్వభాద్ర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు తెలివిగా మాట్లాడువారు, ధన విషయంలో నేర్పు, ఇతరులకు సహాయం చేసే నైజము, విశేష సైన్యానికి ఆధిపత్యం వహిస్తారు, నిర్భయులు, సమిష్టి కుటుంబ జీవనం కలవారు, సొంత నిర్ణయాలను తీసుకుంటారు, వివాహానంతరం
వీరికి యోగదాయకంగా ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు అదృష్టవంతులు, అందమైన రూపం కలవారు, గంభీరమైన దేహం కలవారు, విశేష సంపాదన నేర్పు కలవారు, ఉదార గుణాలు కలవారు, స్త్రీలచే ఆకర్షింపబడతారు, ప్రజలచే పూజింపబడతారు, మంచితనం కలవారు, భాగ్యవంతులు, అందరితో మిత్రుత్వంగా ఉంటారు, ఓర్పు సహనం కలిగినవారు, వివాహ అనంతరం ఉచ్చస్థితిని పొందుతారు. పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారి అదృష్ట విషయములను తెలుసుకుందాం. 1, 2, 3 పాదములలో జన్మించిన వారు మీ రాశి కుంభరాశి. మీ రాశి అధిపతి శని. మీకు పేరు పెట్టవలసిన అక్షరములు సే, సో, దా. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు మీ రాశి మీనరాశి. మీ రాశి అధిపతి గురువు. మీకు పేరు పెట్టవలసిన అక్షరము ది. నక్షత్ర ఆది దేవత అజైకపాదుడు. నక్షత్ర గణము మానవగణము. నక్షత్ర జంతువు సింహము. నక్షత్ర నాడి ఆది నాడి. నక్షత్ర పాదము తామ్రము. మీరు పూజించవలసిన గ్రహములు గురువు, శని. మీరు పూజించవలసిన దైవము శివుడు, శ్రీ ఆంజనేయ స్వామి, సాయిబాబా. మీరు చేయవలసిన ఆచారము సోమవారం నాడు ఉపవాసముండి శివాభిషేకం చేయవలను. గురువారం నాడు ఉపవాసముండి సాయినాథునికి అభిషేకం చేయవలెను. మీ అదృష్ట సంఖ్య 3. అదృష్ట వారములు ఆదివారము, గురువారము, శనివారము. తిలక ధారణ గంధము, సింధూరము, విభూది. మీరు చేయవలసిన పారాయణము శ్రీ సాయి లీలామృతము, కార్తీక పురాణము. మీరు ధరించవలసిన రుద్రాక్ష చతుర్ముఖి అంటే 4 ముఖములు కలవి. అదృష్ట రత్నము కనక పుష్యరాగము. ధరించవలసిన చేతి వ్రేలు కుడి చేతి చూపుడు వ్రేలు. మీరు పూజించవలసిన వృక్షము మేడి చెట్టు, రావి చెట్టు. మీరు చేయవలసిన పండుగలు గురు పౌర్ణమి, వైకుంఠ ఏకాదశి, శయన ఏకాదశి, దత్త జయంతి. మీరు చదువవలసిన పురాణము వరాహ పురాణము, విష్ణు పురాణము, గురు చరిత్ర. మీరు పఠించవలసిన మంత్రములు ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. అదృష్ట రంగు పసుపు. మీకు సరిపోయే సింహద్వారాలు దక్షిణము, తూర్పు, ఉత్తరము. మీరు చేయవలసిన దానము శనగలు, నువ్వులు. మీరు ప్రయాణం మరియు శుభకార్యక్రమాలు చేయకూడని నక్షత్రములు రోహిణి, హస్త, శ్రవణం. మీరు ప్రతిరోజు పఠించవలసిన గాయత్రి మంత్రము ఓం దిగంబరాయ విద్మహే దత్తదేవాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీ జీవితంలోని సమస్యలు తొలగి ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మీరు ఆచరించవలసిన నియమాలను తెలుసుకుందాం. ప్రతిరోజు చందనము, కుంకుమను బొట్టుగా ధరించండి. శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించండి. మేడి చెట్టు చుట్టూ 9 పర్యాయములు ప్రదక్షిణలు చేయండి. ఆవును పెంచండి, ఆవుని పూజించండి. మీ తల్లిదండ్రులకు నమస్కరించి వారికి నూతన వస్త్రములను ఇవ్వండి. గురువారం నాడు 5 పెద్దలకు 5 కొబ్బరికాయలను ఇవ్వండి. ఇతరులకు సహాయం చేస్తే మీకు మీరై అభివృద్ధి చెందుతారు. మాంసం, గుడ్లను తినకండి. మద్యం సేవించవద్దు. పసుపు వస్త్రంతో శనగలు కట్టి వాటిని గురువారం నాడు ఆలయాలకు ఇవ్వండి. రావి, మేడి వృక్షములను పెంచండి. మీ కుటుంబ పురోహితునికి దక్షిణ ఇచ్చి ఆయన ఆశీస్సులను తీసుకోండి. ప్రతిరోజు
మీ పూజా గృహమును శుభ్రం చేయండి. గురువులను పూజించండి. మీరు ధరించు దుస్తులలో బంగారు రంగు ఉండేలా చూసుకోండి. బంగారపు ఉంగరాన్ని ధరించండి. ప్రతి శుక్రవారం నాడు గడపలకు పసుపు రాసి బొట్టు పెట్టండి. మీ పూజా మందిరంలో పసుపు రంగు పూలను గురువారం నాడు సమర్పించండి. రుద్రాక్షమాలను మెడలో ధరించండి. షిరిడీ సాయిబాబా, దత్తాత్రేయ మరియు రాఘవేంద్ర స్వామి వారి దీక్షను స్వీకరించండి. గురు పౌర్ణమి రోజున అన్నదానం చేయండి. గురుగ్రహ అష్టోత్తర శతనామావళిని, సాయి చరిత్ర మరియు దత్తాత్రేయ చరిత్రలను పారాయణం చేయండి. రాగి కంకణం లేదా రాగి గాజును చేతికి ధరించండి. మీ కుటుంబ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తించండి. శ్రీ సాయిబాబా ఆలయంలో భక్తులకు పాలకోవాను పంచిపెట్టండి. ప్రతి గురువారం నాడు దక్షిణామూర్తికి పాలాభిషేకము చేయించిన శ్రేష్టము. శనగలను, గుగ్గిళ్లను నైవేద్యంగా నివేదన చేయవలెను. పసుపు రంగు పూలతో స్వామివారికి అర్చన చేయవలెను. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. మరీ ముఖ్యంగా పూర్వభాద్ర నక్షత్ర జాతకులు మీ జీవితంలోని సమస్యలు, ఆటంకములు తొలగి ఆర్థికంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించాలంటే మీరు ఒక సోమవారం నాడు వారణాసిలోని కాశీక్షేత్రంలో శ్రీ విశ్వనాథ స్వామిని దర్శించుకొని స్వామి సేవలో పాల్గొని అక్కడ మీరు నిద్ర చేసినట్లయితే మీకున్నటువంటి గ్రహదోషములు, గత జన్మ పాపకర్మలు నశించి మీకు ఐశ్వర్య ప్రాప్తి సిద్ధించును. ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించిన మీ జీవితంలో ఉన్నతిని పొందుతారు. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.